మహాదేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మరొక చక్కటి వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశానికి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన ద్వారా ఈ వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక చక్కని దినమునకై స్తోత్రం. నా ప్రభువా, నీ సందేశాన్ని ఆలకిస్తుండగా దేవ తండ్రి నాయన, నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడండి. గొప్ప దేవుడా, ఘనమైన దేవా తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, నీ అభిషేక శక్తితో నింపి నడిపించమని, కార్యక్రమం ఆదరించి అంతవరకు మీరే నాయకులు నడిపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈరోజు మనం దేవుని యొక్క సందేశాన్ని ఆలకిద్దాం. దేవుని యొక్క మరొక చక్కటి వర్తమానాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాను, గణపరుస్తున్నాను ఆయన్ని. అనేక సందేశాల ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు అవి మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఎంతో మన జీవితాన్ని ఇంకా క్రయిస్తున్నందు సమీపస్తులుగా మనం చేస్తుంది. ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి కార్యాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఇంకా బలపరచబడగలుగుతాం. అనేకుల ద్వారా మనం వింటున్నటువంటి వర్తమానం చేత బలపరుస్తున్నటువంటి మన దేవుడు ఈ వర్తమానం చేత కూడా నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరచగలరని విశ్వసిస్తూ ఈ వర్తమానాన్ని మీకు అందించటకు దేవుడు ఇచ్చినటువంటి చక్కని సదవకాశానికి ఆయనకు మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, క్రైస్తవుడా నిర్లక్ష్యము హానికరమైనది. క్రైస్తవుడా నిర్లక్ష్యము హానికరమైనది. క్రైస్తవుడా నిర్లక్ష్యము హానికరమైనది అనే అంశం ద్వారా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. పొగ త్రాగుట హానికరము అని మనం బోర్డ్స్ చూస్తుంటాం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని ఎలాగైతే చెప్పబడుతుందో, అలాగే దేవునికి వ్యతిరేకంగా అంటే నిర్లక్ష్యతం అంటే రెక్లెస్గా మనం ఉన్నట్లయితే ఇంజూరియస్ మన స్పిరిట్ని ఏం చేస్తున్నామంటే నాశనం చేస్తున్నాం. అది హానికరంగా ఉంటుంది. పొగ త్రాగుట హానికరం అని చెప్పి తెలియపరచబడుతుంది. మద్యపానము హానికరము. అలాగే క్రైస్తవులైనటువంటి మనందరికి కూడా నిర్లక్ష్యం ఉన్నది చాలా చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నిర్లక్ష్యంగా మనం వ్యవహరించినట్లయితే తగిన మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండం. అది ఫిజికల్గా కనబడే విషయాలు కాబట్టి మనం ఏం చేస్తాం, వాటిని నిర్లక్ష్యాన్ని వహించాం, చాలా జాగ్రత్త వహిస్తాం. కానీ క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యము హానికరమైనది. అది ఎంత హానికరమో, సిగరెట్ తాగితే ఒక హ్యూమన్ బాడీ ఏమవుతుంది, లంగ్స్ అన్ని పాడైపోవటం. అలాగే ఆల్కహాల్ వల్ల ఈ త్రాగుడు వల్ల ఏమవుతుందంటే లివర్లు పాడైపోవటం. అలాగే మనకి నిర్లక్ష్యం వహించినట్లయితే మన ఆత్మను కూడా మనం ఏం చేస్తామంటే పాడు చేసిన వారు అవుతాం. అది ఆత్మ స్పిరిట్, అది మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది, నిత్య జీవం ఉన్నటువంటిది. ఆత్మే మన జీవింపజేస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6:63 చెప్పబడుతున్నట్టు మాట. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ మన జీవింపచేస్తుంది. మన ఆత్మ ఎల్ల వేళలా జీవిస్తుంది. జీవించాలంటే మన చేతిలోనే ఉంది. కాబట్టి నిర్లక్ష్యము అన్నది మనం వహించకూడదు. నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని మనము జీవించకూడదు. క్రైస్తవుడా అనేది అందుకే చెప్పింది. మిగతా వారు చేయొచ్చా అంటే, వారు ఆల్రెడీ ఆ మార్గంలో లేనప్పుడు వారికి పర్వాలేదు, వారు కోరుకున్న జీవితం అది, అందుకే పర్వాలేదు. కానీ క్రైస్తవుడైనటువంటి వారు నిర్లక్ష్యానికి గురి కాకూడదు. నిర్లక్ష్యంగా అయినటువంటి స్థితిలో మనం ఉండకూడదు. నిర్లక్ష్యాన్ని మనం ఉండకూడదు. అది రెక్లెస్నెస్, అది మనకే పనికిరాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమే ఇదే. క్రైస్తవుడా నిర్లక్ష్యము హానికరమైనది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం మనం చూద్దాం. ఈరోజు మన అంశం, ధ్యానించుకునే అంశం ఎక్కడి నుంచి అంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వరకు ఉన్నటువంటి వచనాలు మనం ఈరోజు చివరిగా చూస్తుంది. చివరి వచనం అనేటువంటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి చివరి వచనం, ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. మనం 28 నుంచి 32 వరకు ఇప్పుడు చూద్దాం.
మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఎవరైతే దేవుని వర్తమానాన్ని త్రోసివేశారో, అసలు దేవుడి పట్ల విశ్వాసం లేకుండా, దేవుని యందు ఇది లేకుండా ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేశాడంట, భ్రష్ట మనస్తత్వానికి వారిని అప్పగించేశాడు దేవుడు. కానీ క్రైస్తవుడు అనేటువంటి మనకు ఆయన వాక్కు అందబడింది, ఆయన క్రైస్తవుడుగా మార్చబడ్డాం. మనం ఏ విధంగా ఉండాలన్నది ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోయే పాయింట్, ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. హానికరమైనది నిర్లక్ష్యము క్రైస్తవుడు వహిస్తే హానికరమైనది. ఎలాగైతే ధూమపానం ఎంత హానికరమో, మద్యపానం ఎంత హానికరమో, ఇది కూడా అంతే హానికరం అనేది ఇక్కడ ఈరోజు మనం మాట్లాడే అంశం. 29వ వచనం, మట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, ఎవరు వీరు? దేవుని చేత తృణీకరించబడిన వారు, దేవునికి చోటు ఇయ్యలేనటువంటి వారు వీడు. దేవుడికి చోటు ఇయ్యలేనటువంటి వీరు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడు దేవుడు. వారిని దుష్టుడి చేతికి అప్పచెప్పేశాడు. భ్రష్ట మనస్తత్వానికి వారిని అప్పగించేశాడు దేవుడు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహమును, కపటము, వైరమును వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులు కవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దాయులను నైరి ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు. భ్రష్ట మనస్తత్వానికి అప్పగించబడినటువంటి వారిలో ఉన్నటువంటి దుష్టక్రియలు అన్నీ కూడా కనబడుతున్నాయి. ఇటువంటి వారి విషయంలో వ్యవహరించవలసినటువంటి క్రైస్తవుడు అనేటువంటి వాడు కూడా ఏం చేస్తున్నాడు? తృణీకరించబడినటువంటి వారి క్రియలు చేయటకు వీరు ఏం చేస్తున్నారంటే 32వ వచనం, ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు. అలాంటి వారందరూ కూడా మరణానికి తగినవారు. ఈ విధమైనటువంటి దుష్టత్వము, దుర్నీతి చేత, అలాగే లోభము చేత, ఈర్ష్య చేత నిండుకున్నటువంటి మత్సరంతో నిండినటువంటి వీరందరూ కూడా అభ్యసించే వారందరూ కూడా మరణమునకు తగినవారు. దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగిండి, క్రైస్తవుడైనటువంటి వాడు న్యాయ విధిని బాగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించున్నారు. ఈరోజు బాగా ఎరిగి ఉంటున్నారు. క్రైస్తవుడు అనేటువంటి వారు దుష్టత్వం చేయకూడదు, దుర్నీతి పరులుగా ఉండకూడదు, లోభము, ధన సంపాదించుకోకూడదు, ధనం మీద మనము మనసు పెట్టుకోకూడదు, ఇలాంటివన్నీ ఎరిగి ఉన్నటువంటి వారే వీరు. ఈర్ష్య ఉండకూడదని తెలుసు, అన్నీ తెలుసు. ఇటు అన్నీ అభ్యసించేవారు లోకంలో ఉన్నారు. వారికి వేరైనటువంటి వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణములకు తగినవారు. వాళ్ళందరూ కూడా ఏదన్నా తప్పు చేసిన వాడి కొన్ని మనం చూసినట్టయితే క్యాపిటల్ పనిష్మెంట్ అన్నది మన భారతదేశంలో ఉంది కదా, ఉరి తీయబడతాం. ఆ చేసిన దానికి మనం కూడా చెప్తాం, ఒక మనిషిని హత్య చేసిన వ్యక్తికి ఉరి శిక్షే సరైనదని, వారికి తగినవారు. అలాగే దేవునికి వ్యతిరేకంగా జీవించి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసే ప్రతి ఒక్కరు కూడా మరణమును తగినవారు. దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగిండి. ఇది ఈ విధంగా హత్య చేయడం వల్ల ఏం జరుగుతుందో అన్న సంగతి తెలుసు చేసేవాడికి. దేవుడికి హత్య చేయడం కన్నా ఎదుటి వాడిని దూషించడమే దేవుడు హత్యగా ఆయన చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దాన్ని ఎక్కువగా పరిగణిస్తున్నాడు. ఆయన మాటతోనే మనుషుల్ని చంపడం అన్నది, మాటలతోనే మనుషుల్ని హింస పెట్టడం అన్నది కూడా సహించినటువంటి దేవుడే మన దేవుడు. ఇదిగో మన దేవుడు, ఇదిగో మీ దేవుడు, ఇదిగో మన దేవుడు, ఇటువంటి దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడి యొక్క బిడ్డలైనటువంటి మనందరం కూడా, క్రైస్తవులైనటువంటి మనందరం కూడా దుష్టత్వానికి అప్పగించబడి భ్రష్ట మనస్తత్వానికి అప్పచెప్పబడినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి క్రియల్లో ఏం చేస్తున్నారంటే ఇట్టి కార్యములు అభ్యసించే వారిని మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగా ఎరిగి ఉండి, అలాంటి పని చేసేవాడికి అలాంటి గతే పడుతుంది, ఎరిగి ఉండి కూడా వాడిని చేయించున్నారు. అలాంటి పనులే మీరు చేస్తున్నారు. నిర్లక్ష్యం ఇది, నిర్లక్ష్యం ఇది. ఎందువల్ల
గవర్నమెంట్ ఏదైతే రాజ్యాంగం ఉందో, చట్టం ఉందో, దాన్ని చెప్పే కార్యక్రమాలన్నిట్లు కూడా కాకుండా చేస్తున్నారంటే దేనికి, దానికి అర్థం ఏంటి? వారు ఏం చేస్తున్నారు? చట్టాన్ని అతిక్రమిస్తున్నారు, న్యాయాన్ని అతిక్రమిస్తున్నారు. అలాగే చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క విషయాల్లో భ్రష్ట మనస్తత్వానికి, వారు చేసిన నేరానికి వారు అనుభవించే వాటి విషయాల్లో, ఈ విధమైనటువంటి విషయాల్లో ఎల్లకూడనటువంటి మీరు క్రైస్తవుడైనటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, అంటే ఇక్కడ మీరు గమనించాలి, క్రైస్తవులుగా ఉన్నవారు గురించి మాట్లాడుతున్నారని. ఇది కార్యక్రమం ఉద్దేశం కూడా క్రైస్తవుల యొక్క ఆత్మీయంగా బలపరచటకు, ఆత్మీయంగా వారికి ఇంకా దేవుని యొక్క సత్యాన్ని ఎరుగుటకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చట గురించే ఇది మనం మాట్లాడేది అంశం. మనం ఈరోజు మాట్లాడుకునేది కూడా క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బలపరచబడ్డకు, క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ముందు సాగుటకు, అలాగే లోకంలో భ్రష్ట మనస్తత్వానికి అప్పగించబడినటువంటి వారితో మనం ఏం చేయకూడదు? అభ్యసించి వారితో, మరణమునకు తగిన వారు అలాంటి వారితో దేవుని న్యాయ విధులను బాగా ఎరిగిండి, మనకు తెలుసు అది ఎరిగి ఉండి వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. వీరు కూడా ఏం చేస్తున్నారంటే సమ్మతిస్తున్నారు, వారితో పాటు ఏకీభవిస్తున్నారు. క్రైస్తవుడా నిర్లక్ష్యముగా ఉంటే అది నిర్లక్ష్యము, హానికరమైనది. క్రైస్తవుడా నిర్లక్ష్యం ఏంటంట? హానికరమైనది. నిర్లక్ష్యమైనటువంటి జీవితం హానికరమైనది. మనం ఎల్లవేళలా క్రమశిక్షణతో ఆ యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలో మనం ముందుకు సాగాలి. మనం వదిలేలా దేవుడు భ్రష్ట మనస్తత్వానికి మనం అప్పచెప్పలా. అటువంటి వారు మనం కాదు. చూసినట్లయితే ఒక తప్పులో ఉన్న వ్యక్తి అనేక రకాల తప్పులు దిగిపోతూ ఉంటాడు. కానీ ఏదో ఒక పొరపాటులో క్రైస్తవుడు వెళ్ళినా దానిలోంచి బయట రావడానికి దేవుని యొక్క సన్నిధిని వేడుకోవాలి. మన స్వశక్తి మీద మనం దాంట్లోంచి బయట రావాలనే ప్రయత్నం చేసి జీవితాన్ని ఇంకా అంతకన్నా ఘోరం చేసుకోకూడదు. ఇట్టువారు మరణమునకు తగినవారని కూడా అది దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి, దేవుని అనుసరించే వారు ఏం చేస్తున్నారు? ఎరిగి ఉండి కూడా అట్టి వారితో అభ్యసించు, ఇదే మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. వారికి తెలియజేయట్లేదు ఇది తప్పు అని చెప్పి, ఇది తప్పు అని చెప్పి తెలియపరచకుండా వారితో సమ్మతిస్తూ సంతోషిస్తున్నారంట. ఈరోజు మన క్రైస్తవులు అయినప్పుడు బైబిల్ ఏముందో అది తెలియపరచాల్సిన వారు ఉన్నాం మనం. వారు ఏం చేస్తున్నా పర్వాలేదులే అని చెప్పి మనం వదిలేయకూడదు. తెలియపరిచినటువంటి వాక్యం విషయంలో మనం తెలియపరచాలి. వారికి భ్రష్ట మనస్తత్వానికి వారిని అప్పచెప్పిన ఈ వాక్కులు వారికి తెలియపరచాలి. వారు చెప్పిన దానికి మనం ఏకీభవించకూడదు. బోధించాల్సిన విధంగా మనం తెలియపరచాలి. అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించకూడదు. ఆ విధమైనటువంటి సంతోషంగా వారిని మనము సమ్మతించకూడదు. నిర్లక్ష్యమైనటువంటి జీవితం మన క్రైస్తవ జీవితంలో ఉన్నట్లయితే అది మన జీవితాన్ని పతనావస్థలోకి నెడుతుంది. క్రైస్తవుడైనటువంటి మన అందరం కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠ ఎదురుపీఠ నిలబడినప్పుడు మనము అనేకులను త్రిప్పువారుగా, అనేకులకి సత్య సువార్తను తెలియజేసేవారుగా ఉండాలి. వారు దుష్టత్వం చేసేవారు, దుర్నీతిపరులు, లోబులు, వాళ్ళు ఈర్ష, ఈ నరహత్య, ఇలాంటి వారికి భ్రష్ట మనస్తత్వానికి వాళ్ళు అప్పచెప్పాడు. కానీ ఈరోజు రక్షణ వస్త్రాన్ని మనకిచ్చి రక్షింపబడి దేవుని యొక్క సన్నిధిలో బాప్తిజం తీసుకుని దేవునిలో మనం ఎదుగుచున్న వారము అట్టి కార్యాలు చేసేవారిని, దుర్నీతిపరులని, కపటమైనటువంటి వారిని, వీరెంత చూడండి ఎలాంటి మాటలు ఉన్నాయి వీళ్ళ విషయంలో. దుర్నీతి చేస్తారంట, దుష్టత్వముతో, లోభముతో, ఈర్ష చేత నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే, కొండెగాంటును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారు. ఇవన్నీ కూడా సాతాను యొక్క చర్యల్లో భాగమే. వాడు చేస్తున్నటువంటి కుయుక్తి పనులు ఇవన్నీ. తండ్రులు కవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్ధాయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగా ఎరిగి వాటిని అభ్యసించుచున్నారు. బాగుగా ఎరిగి ఉండి కూడా వీటిని కూడా అభ్యసిస్తున్నారు. ఎవరు? దేవుని ఎరిగిన వారు. దుష్ట మనస్తత్వానికి అప్పగించబడినటువంటి వారితో ఎరిగి ఉండి కూడా వాటిని చేయుచున్నారు. వారు ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో
ఎట్లయితే అవి చేస్తున్నారో వాటిని నేర్చుకుంటున్నారో వారితో సంతోషంగా సమ్మతించుతున్నారు. ఈరోజు మనము నిర్లక్ష్య జీవితం మన జీవితంలో ఉండకూడదు. సిగరెట్ తాగే విషయం చూస్తే నిర్లక్ష్యం, తన దేహంలో ఉన్నటువంటి లంగ్స్ విషయంలో దాన్ని పట్టించుకున్నటువంటి నిర్లక్ష్యం, తద్వారా సిగరెట్లు తాగిన వారు, ఆల్కహాల్ సేవించిన వారు అనేక మంది మనం చూసి ఉన్నాం. అనేకులు ఆరోగ్యాన్ని కోల్పోయి చివరి దశల్లో అనేక విధాలుగా హింసపడిన వారు మనం చూస్తున్నాం. ఎందువల్ల? ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లేదు. అది హాని చేస్తుందని తెలుసు. సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది, ఆల్కహాల్ మీద రాసి ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కడైనా కనబడినా కూడా టీవీలో ఏ విధమైన విషయాలు వచ్చినప్పుడు కూడా అది అక్కడ రాస్తారు వాళ్ళు పైగా, అయినా చేస్తూ ఉంటారు. బైబిల్ మన చేతిలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో బైబిల్ చేతిలోనే ఉంటుంది. ఏది మంచో ఏది చెడో మొత్తం రాయబడే ఉంది. అయినా మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యంగా ఆల్కహాల్ తాగేవారే కానీ, తర్వాత మద్యపానం సేవించేవారే కానీ, ధూమపానం చేసేవారు కానీ, అదంతా నిర్లక్ష్యం. ఆరోగ్యాన్ని గురించి కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, తదనంతరం మనం ఇబ్బంది పడకూడదు. మనకు ఇవ్వబడినటువంటి దేహాన్ని మనం కాపాడుకోవాలి, ఆరోగ్యరీత్యా మనము వహించాలి. అది ఆరోగ్యం పాడైపోతే ఏం జరుగుతుంది? ఎంతో హింస, అది నిద్ర పట్టదు, మామూలుగా ఉండదు ఆ పరిస్థితులు. అంత జరుగుతున్నా కూడా ఏంటంటే అది నిర్లక్ష్య ధోరణి. కొందరు అహంకారపూరితంగా చేస్తారు ఇటువంటి పనులు. కొవ్వెక్కి అంటారు చూసారా, అంతే. ఇది తెలుసు, తెలియపరుస్తుంది. తయారు చేసిన వ్యక్తే ఇది చెప్తున్నాడు. మనుషులకి క్లియర్గా దాని మీద రాయబడి ఉంది. చాలామంది అది తీసేయండి తీసేయండి అన్నారు. ఇది తీయం, ఇంతే. గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ ఇలా అయితే నీకు లైసెన్స్ ఇస్తాం. అవుతున్నారా? అనేకమైన మంది కొత్తగా కూడా తయారవుతున్నారు, కొత్తగా కూడా స్టైల్గా. ఇదొక జీవితంలో ఒక డిగ్నిటీగా ఆఫ్ ది లేబర్గా, ఘనమైనదిగా వాళ్ళు చూస్తున్నారు. క్లియర్గా చెప్తుంది, అది జరుగుతుందని తెలుసు. అటువంటి వారికి వీరు చెప్పవలసింది పోయి అలా ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదని చెప్పవలసింది పోయి వారితో పాటు వీరు సంతోషిస్తున్నారంట, ఏకీభవిస్తున్నారంట. వారు ఎట్లాగో భ్రష్ట మనస్తత్వానికి వారిని అప్పగించేసాడు దేవుడు. కానీ నీవు కూడా దృష్టించుకుని దేవుని రక్షణలోకి వచ్చి కూడా మరలా అటువంటి స్థితిలోకి వెళ్ళి వారితో సమ్మతిస్తూ వారితో పాటు ఏకీభవిస్తూ ముందుకు సాగినట్టయితే జీవితాన్ని ఏమవుతావు? కోల్పోతావు. నీకు ఇవ్వబడినటువంటి రక్షణని చివరి వరకు నువ్వు చేరనట్లయితే నిర్లక్ష్యంగా నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు అంటే నీ ఆత్మను తీసుకెళ్ళి నరకంలో నీ చేతులను నాశనం చేస్తున్నావు. ధూమపానం చేసేవాడు అంతే, ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి చేతుల హాస్పిటల్స్లో, తర్వాత తమ జీవితంలో వేదనకరమైన స్థితిలో తీసుకొచ్చుకుంటున్నాడు. కుటుంబం కానీ, తర్వాత ధూమపానం కానీ, మద్యపానం ద్వారా కానీ ఏం జరుగుతుంది? కుటుంబాన్ని కూడా నాశన స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. అలాగే నశించిపోయిన వారు అనేకుల కళ్ళ ముందు కనబడుతున్నారు, దాని మీద రాయబడి ఉన్నా కూడా ఏది పట్టించుకోవట్లేదు. అటువంటి వారు అభ్యసిస్తున్నారు. అటువంటి అభ్యసించే వారితో మీరు ఏకీభవిస్తున్నారు, మరలా వారితో సంతోషిస్తున్నారు, సమ్మతిస్తూ మరలా మీరు ఏం చేస్తున్నారు? మీరు కూడా నిర్లక్ష్య ధోరణిలో వెళ్తున్నారు. క్రైస్తవుడా, నిర్లక్ష్యము హానికరమైనది. నిర్లక్ష్యం అన్నది హానికరమది. మేల్కోవాల్సినటువంటి సమయం ఇది. మనం కొన్ని విషయాలు మనకు తెలుసు నిర్లక్ష్యం వహిస్తున్నామని, కానీ కొన్ని విషయాలు తెలియదు మనకి. సాతానుగాడంట కుయ్యెత్తివాడు, వాడికి ఫిజికల్గా బాడీ లేదు. ఒక దైవజన్ చెప్తూనే విన్నా, ఫిజికల్గా బాడీ లేదు. బాడీ కనుక ఇచ్చుంటే వాడు ఎక్కడుండేవాడు తెలుసా? పబ్బుల్లో ఉండడంట, సినిమా హాల్స్లో ఉండడంట, పుల్పిట్ మీద ఉంటాడంట, సంఘంలో ఉన్నటువంటి పుల్పిట్ మీద ఉంటాడంట. ఉండి చెప్తాడంట, ఏం పర్వాలేదు, ఏమన్నా చేసుకోవచ్చు అని అక్కడే ఉంటాడంట. మనం ఎవరో కూడా ఆశ్చర్యపోతాం. పుల్పిట్ మీద ఉండటం ఏంటి? అక్కడ దైవ సేవకులు ఉంటారు, దేవుని సన్నిధి ఉంటుంది అనుకుంటాం మనం. కానీ వాడు అంత నమ్మకంగా పుల్పిట్ మీద ఉండే చేస్తాడంట. వాడికి శరీరం కనుక ఇవ్వబడితే, ఒక దైవజనుడు తెలియపరుస్తున్నటువంటి మాట, గత వారం ఆయన సందేశం వింటున్నప్పుడు ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట, ఈరోజు సాతానుగాడికి ఒక శరీరం అంటూ ఏర్పడితే అంత నమ్మక ద్రోహం చేస్తాడు. కాబట్టి
ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ అన్ని దుర్నీతి చేతను, దుష్టత్వం అని, తర్వాత లోభం అని, ఈర్షని, మత్సరము, నరహత్య ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ కాకుండా క్రైస్తవులు చేస్తున్న విషయాల్లో నిర్లక్ష్యత ఉంది. అది సరైనటువంటి అవగాహన లేకుండా భక్తి జీవితం చేస్తున్నాము అని చెప్పి దాన్ని భక్తి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా నిర్లక్ష్య ధోరణి ఉంది. బైబిల్ ఏం చెప్పిందో తెలియదు, బైబిల్లో ఏ విధమైనటువంటి విషయాలు చెప్పిందో తెలియదు, ఏ విధంగా మనం జీవించాలో తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం వెళుతుంటాం. ఒక రోజులో మనం చూసినట్టయితే పొద్దున చలన వాతావరణం ఉంటుంది, కొద్దిసేపటికి 8 గంటలకి కొద్ది వేడిగా ఉంటుంది, 10 గంటలకి ఇంకొద్ది వేడి, 11 గంటలకి వేడి, 12 గంటలకు బాగా వేడిగా ఉంటుంది, మరలా సాయంత్రానికి తగ్గుతూ ఉంటుంది. వాతావరణ స్థితులు ఎలాగుంటాయో క్రైస్తవ జీవితంలో అనేక సందర్భాల్లో మనకి ఈ స్థితులు వస్తూ ఉంటాయి. మనకు తెలుసు 8 గంటలకు ఏ పరిస్థితి ఉంటుందో, 10 గంటలకు ఏ పరిస్థితి ఉంటుందో, 12 గంటలకు ఏ పరిస్థితి ఉంటుందో, 2ంటికి ఏ పరిస్థితి ఉంటుందో, 4ంటికి ఏ పరిస్థితి ఉంటుందో, 6ంటికి ఏ పరిస్థితి ఉంటుందో, 8 గంటలకు రాత్రి 8 గంటలకు ఏ పరిస్థితి ఉంటుందో మనకు తెలుసు. కానీ క్రైస్తవ జీవితం అయ్యుండి కూడా సాతానుగాడి యొక్క తత్రాలు ఎరుగుండమన్నాడు దేవుడు. గర్జించి సింహాలు వాడు తిరుగుతున్నాడు, ఎవరిని మృంగాలా అని. వాడు మృంగటానికి వచ్చినప్పుడు వాడు కనబట్టలేదు, తోడేళ్ళలాగాను గర్జించు సింహంలాగాను కనబడట్లేదు మనకి. కానీ లోపల అది ఆ స్థితి ఉంది వాడికి. బయట మాత్రము నెమ్మదస్తుడుగా కనబడుతూ అనేకులను తెలియని రీతిలో నమ్మక ద్రోహంగా చేస్తున్నటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. నిర్లక్ష్య ధోరణి ఉన్నట్లయితే, మనం మేల్కోకపోతే మన జీవితంలో నిర్లక్ష్యతనం వల్ల మనం ఏమవుతామంటే హాని చేసుకున్న వారు అవుతాం. మన దేహాన్ని కాకుండా ఆత్మను మనం ఏం చేస్తున్నామంటే హానికరమైనది. ధూమపానము, మద్యపానము హానికరమైనది. అది మన శరీరాన్ని, దేహాన్ని మనం ఏం చేస్తుంది? అది నాశనం చేస్తుంది. నిర్లక్ష్యతతో వ్యవహరించి ఒక డిగ్నిటీ కోసమో, ఒక వేరే విధంగా కోసమో, దానికోసం నువ్వు నిలబడినట్లయితే ఆ విధమైనటువంటి వాటిలో వెళ్ళవలసి వస్తుంది. ఈ క్రైస్తవ జీవితంలో మనకి భారీ ఎత్తున విషయాల్లో మనకు అవసరం ఉండలేదు. కానీ చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో మనందరం కూడా తప్పిపోయిన వారమై ఉంటాం, తప్పిపోతూ తప్పిపోవడం జరుగుతూ ఉంటుంది. నిర్లక్ష్య ధోరణి అన్నది క్రైస్తవ జీవితంలో ఉండకూడదు, నిర్లక్ష్యతగా ఉండకూడదు. చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా మనం ఉండాలి. మనకి ఇవ్వబడినటువంటి జీవితంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. తద్వారానే మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతాం. అలాగే దేహాన్ని లోకంలో కూడా రక్షించుకోగలుగుతాం. మనం కూడా ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకి కూడా ఆ ఆరోగ్యాన్ని మనం అందించగలుగుతాం. దేవుడు నిర్లక్ష్యాన్ని సహించడు. నిర్లక్ష్యంగా ఉంటే ఆయన దాన్ని సహించడు. సాహసించి మనం ఏం చేయకూడదు? మొదటిగా చూసినట్టయితే నిర్లక్ష్యము హానికరమైనది. క్రైస్తవుడా, నిర్లక్ష్యం హానికరమైనది. సాహసించి పాపము చేసిన ఎడల నువ్వు సాహసించి దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఏం చూస్తాడులే అని చెప్పి నువ్వు సాహసించడం అంటే నిర్లక్ష్యం. ఏమవుతుంది? ఈ ఒక్కటే కదా. దేవుడు అలాగే చెప్పాడు అంది సాతాను. హవ్వతో చెప్పినప్పుడు అదే మాట అంది. ఏమవుతుంది? ఆయనలాగా అయిపోతారన్నాడు. అంతే. ఏమవ్వదు, మీ కళ్ళు తెరబడతాయి అని అబద్ధం ఆడి వాడు ఆ విధంగా వెళ్ళాడు. అలాగే సాహసించి ఒకవేళ మనం పాపం చేసినడలా ఏం చేస్తాడంటే దేవుడు తెలియపరుస్తున్నాడు. సంఖ్యాకాండంలో ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞల్లో ఆయన తెలియపరుస్తున్నాడు. ఒకవేళ సాహసించి కనుక ఎవడన్నా తప్పు పొరపాటు చేశాడా, వాడికి క్షమాపణ ఉంది. సాహసించి ఏం చేస్తాడులే చూసుకుందాం, ఏమైద్దిరా, ఇన్నాళ్ళు భక్తిగా జీవించాం కదా, ఎవరేం చేస్తారు, పర్లేదు, ఇది ఒకటే కదా, ఇన్ని మనం మంచి చేసాం, 2000 చేసాం మంచులు, ఒక్కటే కదా, ఏమవుద్ది అని నిర్లక్ష్యంగా ఉండి సాహసించి చేస్తే, క్రైస్తవుడా సాహసించి నిర్లక్ష్యాన్ని కనుక నువ్వు ఉండి చేస్తే, హానికరంగా చేసుకున్నట్లయితే, సాహసించి పాపం చేసినట్లయితే ఆయనకి ఏ శిక్ష విధించాలన్నది దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనం.
సంఖ్యాకాండం 15:30. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. సాహసించి పాపం చేస్తే, ఒక తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే ఏంటది? మాటను ఏం చేసినట్టు? ధిక్కరించినట్టు. దైవజనులు చెప్పిన మాట వినకపోతే ధిక్కరించినట్టు. అలాగే దేవుడు చెప్పిన మాటను కూడా సాహసించి పాపం చేస్తే ఏం చేసినట్లంట? యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయంగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. నిశ్చయంగా వాడు కొట్టివేయబడతాడు జనుల్లో నుంచి. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి, అంటే నిర్లక్ష్యం చేసి, ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. నువ్వు ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరించి సాహసించి ఏమవుద్దిలే చూద్దాంలే తర్వాత మొదటగా మనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి నువ్వు ఒకవేళ సాహసించినట్లయితే దేవుని మాట ధిక్కరించిన వాడు అవుతావు. అదే విధముగా జనుల నుండి కొట్టివేయబడతావు. జనుల నుంచి ఏం చేయబడతావు? కొట్టివేయబడతావు. ఉండకుండా కొట్టివేయబడతావు. యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. క్రైస్తవుడు అందుకే నిర్లక్ష్యముగా ఉంటే నీకు హాని. అది నీ ఆత్మకు హాని చేసుకుని వాడవుతుంది. నిర్లక్ష్యమైనటువంటి జీవితం మనకు అనవసరం. నిర్లక్ష్యంతో ఉన్నట్లయితే మనము కోల్పోతాం, నిత్య జీవాన్ని కోల్పోతాం. దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో, దేవుడు ఏదైతే మనకు తెలియపరిచాడో దాని విషయాల్లో మనం ముందుకు సాగాలి. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్టు గొప్పవారుగా మార్చబడగలుగుతాం. అనేకమైనటువంటి సంపద ఆయన దగ్గర ఉంది. ఇది నిర్లక్ష్యం దేనికి చేస్తున్నావు? శరీరాన్ని చేస్తున్నావు. అది ఎప్పుడో నశించిపోయేది వాస్తవమే, కానీ నశించినటువంటి ఆత్మ ఉంది. దాని కొరకు నువ్వు రక్షించబడ్డావు, దాని కొరకు నువ్వు వేడుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, ఎన్నో చేసావు. కానీ నిర్లక్ష్యమైనటువంటి జీవితం, ఆ విధమైనటువంటి కమిట్మెంట్ లేదు, అప్పుడున్నటువంటి ప్రేమ లేదు. ఈరోజు చూసినట్లయితే భక్తి జీవితంలో పెరిగే కొద్దీ ప్రేమను తోసేస్తున్నారు. ప్రేమలో ఉండట్లా. ప్రేమ ఈరోజు బయటే లేదు అనుకుంటే లోపల సంఘంలోనూ క్రైస్తవ జీవితంలో కూడా ప్రేమ ఎక్కడ కనబడట్లేదు. నిర్లక్ష్యం. ఇంకోటి రావటం వల్ల ఇంకోటి రావటం వల్ల దీని మీద శ్రద్ధ పెట్టుకుని తోటి వారిని నిర్లక్ష్యం చేసే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అదే సాధారణంగా చేసే కుయుక్తి పనులు. నిన్ను బిజీ చేస్తాడు, నేను ఇంకో విధంగా బిజీ చేస్తాడు. అనేక రకాలుగా బిజీ లైఫ్ చేసి నిన్నేం చేస్తాడంటే తీరా చూసేసరికి బిజీగానే నరకంలోనే చేరిపోతాడు. చాలా కుయుక్తులు చేస్తుంటాడు. సాతానుగాడు చేసే కుయుక్తులు అంత ఎంతైనటువంటి కాదు. క్రైస్తవులైనటువంటి మనందరం కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి. నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. నిర్లక్ష్యమైనటువంటి జీవితం జీవించకూడదు. స్వచ్ఛమైనటువంటిది, ఎంతో మేలుకరమైనటువంటిది, ఈ లోకంలోనే ఎంత ఆనందం ఉన్నట్లయితే, ఎంత సంతోషం ఉన్నట్లయితే, సృష్టికర్త అయిన దేవుడు రాబోయే లోకంలో, ఇవ్వబోయే లోకం ఇంకెంత ఆనందం ఉందని చెప్పి ఎరిగినటువంటి మనం అందరం కూడా ఇక్కడ నిర్లక్ష్యం వహించకూడదు. భక్తి జీవితం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. దాన్ని ఖచ్చితంగా మనము సాధించి తీరాలి. ఆయన రాజ్యంలో నిత్యంగా మనందరూ ఉండాలి. పట్టుకున్నాం, వదిలిపెట్టకూడదు. ఏ విధమైనటువంటి నిరీక్షణతో మనం ఉన్నామో నిరీక్షణ కలిగి బలంగా ఆ విషయాల్లో దేవుని యొక్క విషయాన్ని పట్టుకుని ముందుకు సాగాలి. నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. అది హానికరం, అది ఆత్మకు హానికరం. ఇక్కడ నిర్లక్ష్య ధోరణితో మద్యపానము ద్వారా, ధూమపానం ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధంగా ఆత్మను కూడా ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. విలువ ఎప్పుడు తెలుసా? దేహం విలువ. లంగ్స్ పాడైపోయినప్పుడు వాడు మంచం మీద ఉండి, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, గుట్కాలు తినేవాడు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది, హాస్పిటల్లో ఉన్నాడు. చూడటానికి వెళ్ళా, నన్ను రక్షించండి, కాపాడండి, ఈ విధంగా నేను ఇంకెప్పుడు తినను, దానివల్ల నేను చాలా అనారోగ్యం అయిపోయి లెగలేని పరిస్థితిలో బాధపడుతూ చేతులు పట్టుకుని బతిమాలాడు. మనిషి చనిపోయే స్థితిలో కూడా వెళ్ళిపోయాడు, కనబడ్డాడు.
కరెక్ట్గా 5-6 నెలలు తిరిగిందో లేదో తగ్గిపోయి బయటకు వచ్చాడు. తర్వాత తాగటం మొదలుపెట్టాడు, తినటం మొదలుపెట్టాడు, ఇదే పని చేస్తున్నాడు మరలా. అంటే బెడ్ మీదకి వెళ్ళేసరికి ఏమనిపించింది, ఇంకెప్పుడు తిన్నని చెప్పాడు, ఎప్పుడు తాగను, అట్లా చేయను, ఇంక నేను నిర్లక్ష్యంగా ఉండను, జాగ్రత్త వహిస్తాను నా దేహ విషయంలో, ఇది నన్ను ఒక్కసారి బయట తీసిరండి అన్నాడు. ఎట్లా అట్లాగా కాపాడితే, నేను రక్షించబడితే కనుక నేను విధంగా ఉంటానని చెప్పాడు. కానీ ఈ రోజుకి కూడా అదే పరిస్థితి, సేమ్ పరిస్థితి. 12 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు, కానీ బ్రతికే ఉండి, పెద్ద వయసు ఏం కాదు, 52 సంవత్సరాలు అంతే ఉంటాయి. నిర్లక్ష్యంతో ఉన్న వ్యక్తికి ఎక్కడ తెలుస్తుంది విలువ? బెడ్ మీద ఉన్నప్పుడు తెలుస్తుంది, ఆరోగ్యం కోల్పోయినప్పుడు తెలుస్తుంది. ఆరోగ్యం కోల్పోయి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ నిర్లక్ష్యత వహించినందుకు బాధపడతాడు. అదే ఆత్మ విషయంలో కూడా మనం చూస్తే ఇదే ఉందిలేండి. మామూలుగా ఆడికి కొద్దిసేపు బాధపడ్డాడు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయాడు. కానీ ఆత్మ విషయం అలా కాదు. నరకంలో ఆత్మ ఏమవుతుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా వాడు బెడ్ మీద నుంచి వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు బతికే ఉన్నాడు, ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇది అలాంటిది కాదు. ఇది బైబిల్ తెలియపరుస్తున్న విధంగా మనిషి నిత్య నరకంలో ఉంటాడు, నిత్యం అతని ఆత్మని మండుచున్న అగ్నిలోనే ఉంటుంది. అనుకోవచ్చు, ఇప్పుడు బెడ్ మీదకి వెళ్ళేవాడు కూడా ముందు కూడా ఏం చెప్తాడు, సిగరెట్ తాగద్దరా, ఇట్లా నీకు ఆరోగ్యం పాడైపోద్దని చెప్తాను, ధూమపానం చేయొద్దు, మద్యపానం చేయొద్దని చెప్తే వాడు ఏం చేస్తాడు, ఎల్లరా బాబు చెప్పేలాగాని అంటాడు. ఎందుకని? ఆ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నామని చెబితే విండు, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వలా. అయినా అక్కడ 4 రోజుల తర్వాత బయట ఆగానే మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఎందుకు? వాడికి అసలు డైరెక్ట్గా బాటిల్స్ మీద రాయబడి ఉంటుంది, తర్వాత దీని మీద సిగరెట్ పెట్టెల మీద రాయబడి ఉంటుంది, హానికరము, మంచిది కాదు, ఇది తాగితే మంచిది కాదు, పొగాకు వాడకు మంచిది కాదు, ఇవన్నీ రాయబడే ఉంటాయి. వీడు అనేకులు చచ్చిపోవడం చూసి ఉంటాడు, వాడికి జరిగినట్టు నాకు జరగదు. ఇప్పుడు అదే కరోనా విషయంలో చూసినట్టయితే అంతే కదా. నిర్లక్ష్యం ఎలా ఉంది? వాళ్ళు ఎవరో వచ్చారు అనుకున్న వాళ్ళకి కూడా వచ్చింది. అది మా దగ్గర రాదు అని ధైర్యంగా ఉన్న వాళ్ళని కూడా వచ్చింది, చనిపోయిన వారు ఉన్నారు. నిర్లక్ష్యం వహించారు. ప్రభుత్వాలు తెలియపరిచాయి, గమనించి కొన్ని విషయాలు ప్రికాషన్స్ చెప్పినాయి. ఈరోజుకి కూడా తెలియపరుస్తూనే ఉన్నారు. ఆయన వదిలిపెట్టలా, చెబుతూనే ఉన్నారు. కానీ నిర్లక్ష్యంతో వెళ్ళేవాడు నిర్లక్ష్యంగానే వెళుతున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి మనకి పనికిరాదు. నిర్లక్ష్యంగా మనం ఏం చేస్తామంటే, నిర్లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థితిలోకి, ఆ సమస్యలోకి వెళ్ళినప్పుడు, నిర్లక్ష్య ధోరణిలో వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. మనమేనంతే. తండ్రి కుమారుడికి సైకిల్ ఇవ్వకపోతే దొంగచాటుకు తీసుకుని వెళ్ళిపోయాడు, పడిపోయాడు, పడేసి సైకిల్ కూడా దెబ్బతింది, ఈయనకి దెబ్బ తగిలింది. తండ్రి చూశాడు, క్షమించాడు. కానీ తగిలినటువంటి దెబ్బ దాన్ని తండ్రి ఏం చేయలేడు. గాయం నొప్పి వస్తుంది, మంట వస్తుంది. ఇంకా తండ్రి ఏం చేశాడు? క్షమించాడు, కొట్టకుండా, పోన్లే కదా అని. కానీ గాయం ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. అలాగే చేసినటువంటి ఈ పనికి మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయపూర్వక వేడుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఆ గాయం ఏం చేస్తుందంటే నిన్ను వేధిస్తుంది, సమస్య గుండా తీసుకెడుతుంది. దావీదు తన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన చేసింది పొరపాటు, ఆ పొరపాటుతో ఆయన ఒక్క రోజుతో కొన్ని చేసినటువంటి దానికి జీవితాంతము రకరకాలైన వ్యత్యాసమైనటువంటి మార్గం గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. సమస్యల గుండా సమస్యలు, కుటుంబంలో సమస్యలు, రాజ్యంలో సమస్యలు, చందరవందరైపోయింది చేసినటువంటి పొరపాటుకి. ఒక్క పొరపాటుకి దేవుడు క్షమించాడు, నా హృదయానుసారుడు అన్నాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన చివరికి ఏం జరిగింది? అనేకమైనటువంటి సమస్యలు దాని గుండా వెళ్ళి జయించాల్సి వచ్చింది. మన పరిస్థితి కూడా అలా నిర్లక్ష్యాన్ని ధోరణిలోకి వెళ్ళి నిర్లక్ష్యంగా మనం ఉంటే గనక క్రైస్తవ జీవితంలో కోల్పోయిన తర్వాత తెలుస్తుంది. ఆరోగ్యం కోల్పోయిన తర్వాత ఏ విధమైనటువంటి ఇది తెలుస్తుందో అదేవిధంగా ఏ విధమైనటువంటి మనం కూడా కోల్పోయిన తర్వాత దేవుని యొక్క దేవుడు ఏమన్నాడు ఇక్కడ రాయబడింది కదా, రోమిలు రాసిన పత్రిక, వాళ్ళని దుష్ట మనస్తత్వానికి వాళ్ళని అప్పచెప్పేశాడు దేవుడు. కానీ నిన్ను నన్ను అట్లా అప్పచెప్పల. ఈరోజు వాక్యం వింటున్నావు అంటే అది నిన్ను అప్పచెప్పినట్టు కాదు. దేవుని మాటలు వింటున్నావు, దేవుని దృష్టి పెట్టావంటే, ఈ కార్యక్రమం చూస్తున్నావంటే, జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమం చూస్తున్నావంటే, దేవుని యొక్క సందేశాన్ని నువ్వు ఆలకిస్తున్నావంటే, నిన్ను త్రోవిపడ్డవాడు కాదు,
నిన్ను దుష్టుడికి అప్పచెప్పలా దేవుడు. అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోవడం కాదు, వెళ్ళబోయే ముందు కూడా తెలియపరుస్తున్నటువంటి మాటలేవి మనము జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. నిర్లక్ష్య ధోరణి మనకి క్రైస్తవ జీవితంలో పనికిరాదు. మెళుకుగా ఉండాలి. నేను ఈరోజు ఎంతో గొప్పవాడిని అయిపోయాను, ఎంతో గొప్ప సంఘానికి నాయకుడిని అయిపోయాను, పోనీ కొంత 100 మందికి నాయకుడిని అయిపోయాను, 1000 మందికి నాయకుడిని అయిపోయాను, 10,000 మందికి అయిపోయాను, 30, 40, 50,000 మందికి అయిపోయాను, 1,00,000 మందికి అయిపోయాను అనుకోవటం సెటిల్ అయిపోయింది కాదు ఇది. ఒక్కొక్కడు అంటాడు ఈ లోకంలో ఇది చేస్తే, వ్యాపారం చేస్తే సెటిల్ అయిపోతా, పలానా చేస్తే సెటిల్ అయిపోతా అంటాడు. ఇది సెటిల్ అయిపోయేది కాదు. ఇది క్రైస్తవ జీవితం. ఇది క్రైస్తవ జీవితంలో మనం నిజంగా యథార్థంగా నడవలసిన వారమై ఉన్నాము. ఎన్నో వేళలా మెళుకుతో నిర్లక్ష్య ధోరణితో ఉండవలసిన వారమే. మనం లోకంలో ఉన్నట్లయితే నువ్వు నిర్లక్ష్య ధోరణితో వెళ్ళినా నీకేం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు విడవబడ్డావు. నువ్వు ఆల్రెడీ ప్రయాణం పెట్టుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అది ఎక్కడితో పోతా అక్కడికి పోద్ది. ఎటు పోద్దో పోనివ్వండి, ఎక్కడ పోతే నాకేంటి ఆత్మ అంటున్నాడు ఒక్కొక్కడు. అరే నీ ఆత్మ నరకంలో పోద్దురా, ఏంట్రా మారరా, ఇది ఎందుకురా, వద్దురా, ఇట్లా చేయమాకరా అంటే పోతే పని ఎవడ చూడొచ్చాడు అంట. చూస్తావు చూశాడుగా. ధనికుడు చూశాడు, లాజరు ఎక్కడున్నాడు చూశాడు. పరలోక రాజ్యంలో అబ్రహాం రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఆయన దగ్గర సమీపంగా ఉన్నాడు. ఈయన మా అగ్నిగుండంలో మండుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇది భయపెడతాం కాదు. మరి సిగరెట్ తాగి ఉండి మనం వెళ్ళి చెప్తే అరే తాగద్దురా అంటే ఇట్లా లంగ్స్ పోతాయి అంటే అలా అలాగే చెప్పావు. ఆడెవడో లంగ్స్ పోతే నా ఎందుకు పోతే పోవు, నాకు అది తయారు చేయబడింది దాని రకంగా తయారు చేయబడ్డాడంట, విధంగా తయారు చేయబడ్డాడంట. నాకు తెలిసిన కుర్రాడు ఒక అతను 45 సంవత్సరాలు ఉంటాయి, చైన్ స్మోకరు, ఒకటి తర్వాత తాగుతాడు. ఇప్పుడు 45 ఉన్నాయి. అప్పుడు ఆయనకి 38, 40 సంవత్సరాలప్పటికి హార్ట్కి సంబంధించి ఆపరేషన్ చేయించుకున్నాడు. మనిషి ఎట్లా ఉంటాడు, సిగరెట్లా ఉంటాడు. ఇక ఆయనకి సిగరెట్లు, చైన్ స్మోకర్, మరి ఎంత ఉంటాడు మనిషి. ఈరోజు ఆయన చెప్తాడు, దీని విలువ ఏంటో చెబుతాడు. నేను అనవసరంగా పాడు చేసుకున్నా, నా జీవితం ఉంది 70 సంవత్సరాల వరకు, కానీ ఎన్నో అవస్థలు పడుతున్నా, ఎన్నో సమస్యలు గుండా వెళుతున్నానని. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలి. అలాగే నరకం విషయం కూడా ఉంది కాబట్టే బైబిల్లో రాయబడి ఉంది. ఎక్కడైనా సరే హోటల్కి వెళ్తే మెనూ ఉంటుంది, అక్కడ ఏం దొరుకుతాయో రాయబడి ఉంటుంది. బైబిల్లో కూడా ఏం జరగబోతుందో రాయబడి ఉంది. ఇంకెక్కడా కూడా రాయబడలేదు. రాసిన వాళ్ళు ఎవరన్నా రాసినా డూప్లికేట్గా రాయటమే తప్ప ఒరిజినల్ మాత్రం దేవుని యొక్క బైబిల్. ఇది ఒరిజినల్గా రాయబడి ఉంది. విశ్వసించిపోయా సెకండరీ, అది నీ పెద్ద విషయం కాదు, అది నీ ఇష్టం. అది నేను అంగీకరించా కాబట్టి నేను తెలియపరుస్తున్నా. నా ఛానల్లో దేవుని కృపలు చూసావు కాబట్టి నీకు కూడా తెలియపరుస్తున్నా. ఇది క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరచుటకు, ఇంకా శక్తిపరులుగా ముందుకు సాగుటకు, నీతి నిజాయితీ యథార్థతలతో సత్యమార్గంలో నిర్లక్ష్యం లేకుండా దేవుని సన్నిధిలో ముందుకు సాగుటకు ఈ కార్యక్రమాలు రూపించబడ్డాయి. ఇదిగో మీ దేవుడు, మన దేవుడు ఎవరు మనకు తెలియపరిచే దేవుడు. మనలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనాలని చూసే దేవుడు కాదు, మనం నశించిపోవాలనుకునేవాడు కాదు. పాప ఊబిలో ఉన్నటువంటి మనందరినీ కూడా పైకి లేపాడు. ఆయన రక్షణ, ఆయన క్రీస్తు అనే బండ మీద మనలను స్థిరపరిచాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క బిడ్డలుగా మనం ఎదుగుతున్నాం. సాహసించి ఒకవేళ నువ్వు తప్పు చేస్తే వాడు ఏం చేయాలంట, అట్టివాడు నిశ్చయంగా జైల్లో నుండి కొట్టివేయబడును. యెహోవా మాట అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. సంఖ్యాకాండము 15:30-31 చెప్పబడుతున్నట్టు మాట. వాని దోష శిక్షకు వాడే కారకుడు. నేను ఆ విధంగా కారకుడిగా ఉండకూడదు. రేపొద్దున ఈ జీవితాల్లో మనం నిర్లక్ష్యాన్ని వహించినట్టయితే, నిర్లక్షిస్తే ప్రవక్తనైనా సరే దేవుడు ఊరుకోడు. నిర్లక్షిస్తే వ్యక్తే కాదు, ప్రవక్త అయినా దైవజనుడైనా ఎవరిని కూడా నిర్లక్షిస్తే వారందరూ కోల్పోతారు. దైవజనులు కోల్పోకూడదు. నేను అయిపోయాను, దైవజనుడు అయిపోయాను, నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, ఇక నాకు పర్వాలేదు అంటలేదు. నాకు 89లోనే సర్టిఫికేట్ వచ్చింది. అదేంటో ఫస్ట్ సర్టిఫికేట్ నాకే ఇచ్చారు బైబిల్ ట్రైనింగ్లో. 89లో అంటే 90లో జరిగింది మాకు గ్రాడ్యుయేషన్, మార్చి 14వ తారీఖున. మొదటగా నాకే ఇచ్చారు. చాలా సంతోషంగా వెళ్తున్నాను. మరి దేవుడు ప్రేరేపణ ఏమో కానీ అది ఒక దైవజనుడు చెప్పారు మాట, ఇది ఉపయోగించుకుంటేనే మీకు ఉపయోగం, లేకపోతే 4 తీసుకోవడం కూడా పనికిరాదన్నారు. ఆ మాట నాకు వినపడింది. కానీ ఈ దగ్గరగా 40-50 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నేను పాస్టర్గా వెళ్ళలేదు, దైవ సేవకులుగా వెళ్ళలేదు, నేను నిలబడలేదు. అలాగా
ఆ సర్టిఫికేట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి సర్టిఫై అయిపోయినట్టు కాదు. అది దైవజనుడిగా ఉన్నంత మాత్రాన కాదు. దేవుడు అందరి విషయంలో కూడా న్యాయం తీర్చే దేవుడు. చట్టం ఉంది ఆయనకి. ఇక్కడ చట్టం మన రాజ్యాంగం మనకి ఎలాగుందో ఆయన దగ్గర కూడా చట్టం ఉంది. అదే కదా మనందరం కూడా దేవుని యొక్క చట్టమే మనం బైబిల్లో రాసిబడినటువంటి చట్టాలే అదే విధంగా ఉంటాయి అన్నీ. భారతదేశంలో మనుషులు, అమెరికాలో ఉన్న దేశం మనుషులు అందరం కూడా ఒక విధమైన రూపించబడిన వారమే. కాకపోతే కలర్స్ తేడా అంతే తప్ప, ఆకారాలు తేడా అంతే తప్ప మానవులు అందరూ కూడా ప్రపంచం అంతా కూడా అనేక 200 దేశాల దాకా ఉన్నాయి మొత్తం మీద. అన్ని దేశాల వాళ్ళు కూడా మనుషులే. అందరు కలిపితే ఈ భూగోళంలో ఉన్నది మనుషులే. మనకులాగా మాట్లాడతారు, మనకులాగా నిద్రపోతారు, మనకులాగా తింటారు, మనకులాగా అన్నీ. అందరూ ఒకటే మనిషి రూపంలో ఉన్న వారందరూ కూడా మనుషులే. కానీ దేశాలు వేరే, తేడా అంతే. ఇక్కడ కూడా ప్రవక్త అయితే మాత్రం సరిపోదు, ఆయన కూడా నిర్లక్ష్యం వహించుకోడు. ద్వితీయోపదేశకాండ 18వ అధ్యాయము 20వ వచనం. నిర్లక్ష్యం చేస్తే ప్రవక్త అయినా సరే దేవుడు వదిలిపెట్టాడు. ఆయన 18వ అధ్యాయం 20వ వచనం. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును ఇతర దేవతల నామమును చెప్పును ఆ ప్రవక్తయును చావవలెను. అయితే అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తమకు ఆజ్ఞాపించని మాటను, నేను చెప్పమని ఒకవేళ ఆజ్ఞాపించని మాటను చెప్పును ఆ ప్రవక్తయు చావలను. నేను చెప్పిన దాని ప్రకారం చెప్పకుండా ఇతరుల దేవత నామంలో చెప్తే ఆ ప్రవక్త కూడా చావాలి. ఇతర దేవతల ప్రకారం ఇతరుల వలె నువ్వు పర్వాలేదు, ఇది చేసినా పర్వాలేదు అని నిర్లక్ష్యం వహించినట్లయితే, ప్రవక్తగా నువ్వు ఉండి ఆయన తనకు ఆజ్ఞాపించని మాటను, దేవుడు నీకు ఒకవేళ ఆజ్ఞాపించని ఈ మాట చెప్పమని నువ్వు చెప్పేశావు. ఎలా చెప్పేశావు? ఇతర దేవతల పూని ఉందన్నమాట నీ మీద. పూని ఏం చేసావు? దేవుడు చెప్పిన మాటగా చెప్పేశావు. దేవుడు చెప్పలా నీకు నువ్వేం చేసావు? ఇది నాకు దేవుడు చెప్పాడు అని చెప్పేశావు. నువ్వు విశ్వసించానంటున్నావు, కాదంటలా. కానీ దేవుడు చెప్పాడని చెప్తున్నావు. చెప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యం వహించకూడదు ఆ విషయంలో. దేవుడు చెప్పమన్నాడు నాతో అని చెప్పేశావు, నీకు అనిపించింది చెప్పేశావు, అవునా కాదా? ఈరోజు గర్భవతిగా ఉన్న వారందరూ వచ్చే నెలలో పలానా డేట్కి పుట్టేస్తారని చెప్పి దయచేసి ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుందాం. ఇంకా ఆగిన 5 నెలలు 4 నెలలు టైం ఉంది. ఆ టయానికి పుట్టరు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడు నాకు తెలియపరిచాడు, ఈరోజు గర్భవతిగా ఉన్న వారందరూ కూడా వచ్చే నెల 25వ తారీఖు లోపు ఇట్లా డెలివరీ అవ్వబోతున్నారు, వానికి పేరు పెట్టేస్తారని చెప్పి దేవుడు నాకు చెప్పాడని చెప్తున్నావు. చెప్పావనుకో, 4 నెలల్లో 3 నెలల్లో టైం ఉంది డెలివరీకి, అయినా నువ్వు చెప్పావు. నువ్వేమంటున్నావు? పైగా దేవుడు నాకు తెలియపరిచాడు, నేను నీకు చెప్పానంటున్నావు. కానీ నువ్వు అక్కడ ఉన్న విషయం ఏంటో తెలుసుకోకుండా, ఏమీ లేకుండా నువ్వు చెప్తే దేవుడు చేస్తాడా? సాధ్యమేనది? ఆయనకు అవ్వచ్చు, చేయొచ్చు. ఆయన చెబితే అవుతుంది, ఎట్టి పరిస్థితులు అవుతుంది. నేను విశ్వసిస్తున్నా, అదే చెప్తుంది. నేను తనకు ఆజ్ఞాపించినటువంటిది అహంకారంతో పూనుకుని, నేను ఇంత గొప్ప స్టేజ్లో ఉన్నానని చెప్పి నీకు ఒక అహంకారం వచ్చేస్తే ఇక నాకు తిరుగులేదు అన్న స్టేజ్లోకి వెళ్ళినప్పుడు వస్తాయి ఇలాంటి మాటలు. నేనేది చెప్తే అది, నేను అదంటే అదే, ఇదంటే ఇదే, ఏదంటే అదే అన్న స్థితిలోకి అహంకారం పూనుకుని నిర్లక్ష్యం వహించినట్లయితే అతడికి ఏంటంట? ఆ ప్రవక్త ఇతర దేవతల నామని చెప్పును ఆ ప్రవక్తయును చావవలెను. మామూలు శిక్ష కాదు అది, ఆత్మీయంగా చనిపోయే స్థితి. ఆత్మీయ స్థితిలో చనిపోవడం వ్యక్తిగతంగా మనం ఇక్కడ కనబడుతుందే కానీ ఆత్మీయ స్థితి. చచ్చిన వాడు వలె ఉంటాడు. ప్రవక్త కూడా నిర్లక్ష్యాన్ని వహించడానికి వీలు లేదు. మనందరం కూడా దైవజనులైన విశ్వాసులైనప్పటికీ మనందరం కూడా క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం వహిస్తే
అది హానికరమైనది. క్రైస్తవుడు అందుకే నిర్లక్ష్యం వహించద్దు. నిర్లక్ష్య ధోరణి మనకి మంచిది కాదు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయమని చెప్తుంది బైబిల్. అందుకే మెలకుగా ఉండండి. మెలకుగా ఉండండి అంటే 24 గంటలు మెలకుగా కూర్చొని నిద్రంతా ఆపి కూర్చుని ఆరోగ్యం పోతుంది. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి అంటే ఏంటది మెలకువ? మెలకువ అంటే ఏంటండి? మెలకు అంటే మెలకు అంటే మనకు తెలిసిన మెలకు ఏంటి? నిద్ర లేసి మెలుగ్గా కూర్చోవడం. ఏంట్రా ఇంకా మెలుగ్గా ఉన్న పడుకో అంటాం. మెలకువ అంటే తెలుసుకునే విధంగా ఉండాలి. మెలకుగా ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? వాడికి అన్నీ కనబడుతుంటాయి. నిద్రపోయేవాడికి ఏం కనబడతాయా? ఏం తెలియదు వాడికి. అందుకే తెలియని స్థితిలో ఉండొద్దు. మెలకుగా ఉండండి, ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి సమస్య రాబోతుంది, సమస్య వస్తుంది, జటిలం అవ్వబోతుంది, నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. సమస్య రాకపోతే నువ్వు గ్రహించగలుగుతావు. ప్రార్థనతో ఉన్నట్టయితే విడుదల పొందుకోగలుగుతావు. విధంగా తెలుసుకోండి, మెలకుగా ఉండండి. క్రైస్తవ జీవితంలో ఎందుకు ఎంత ఇదిగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు ఉంచి నడిపించి కారణం ఏంటి? చెవులు గలవాడు వినుగాక అంటాడు. అందరికీ చెవులు ఉన్నాయిగా, ఎందుకు వినిపించుకోవట్లేదు అంటారు. వినటం వేరు, గ్రహించడం వేరు, దాన్ని స్వీకరించడం వేరు, తద్వారా ముందుకు సాగటం వేరు. చెప్పబడుతుంది, అందరికీ చెప్పబడుతుంది, అందరూ కూడా వింటున్నారు. చెవులు ఉన్నాయి, చర్చికి వచ్చేవాళ్ళు అందరికీ చెవులు ఉంటాయి. నీ వాక్యం విన్న మనందరికీ చెవులు కనబడుతున్నాయి. కానీ ఆలకించి హృదయంలో మార్పు తెచ్చుకుని మెలకుగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి సాతాను యొక్క కాడి క్రింద చిక్కుకొనకుండా మనం వేచి ఉండాలి. అహంకారపూరితమైనటువంటి కనబడదు, పైకి కనబడదు. అహంకారం వచ్చినా కనబడదు. చేష్టలే తెలిసిపోతాయి. మనిషి యొక్క చేష్టలే తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే హత్యలు రకరకాలైన చేయకుండానే మనం నిర్లక్ష్య ధోరణిలో ఏం చేస్తున్నాం అన్నది గుర్తెరగాలి. మనం వీటితో మనకు పని ఉంది, వీటితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకి ఏముంది అవసరం? నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవాలి, నేను వ్యక్తిగతంగా అర్థంగా నేను జీవించాలి, ఖచ్చితంగా ఉండాలంటారు. ఎప్పుడు నీకు అన్ని కలిగి ఉన్నప్పుడు అనిపిస్తుంది అలాగా. అది కాదు, నీకు ఏమనిపిస్తుందంటే అహంకారం పూనుకుంది కాబట్టి వాడితో అవసరం లేదు, వీడితో అవసరం లేదు, వీడి అవసరం నాకు లేదు, వాడికే నాకు అవసరం ఉంది, వాడే నా కాళ్ళ దగ్గరికి వస్తాడు, వీడే నా కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎవడెవడ కాళ్ళ దగ్గరికి వెళ్ళడు? దేవుడు నమ్ముకున్నాడు, వ్యక్తిగతంగా ఉన్నవాడు ఎవడు వెళ్ళడు, ఎవడ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడ్డు, ఎవడ ముందు వెళ్ళి ఏడవడు, వాడు ముందు వెళ్ళిపోయి తన జీవితాన్ని దారబోసేడుకోడు. ఎందువల్ల? వాక్యం ఎరిగిన వాడైతే, సత్యవంతుడైతే, నిజంగా నిలబడినవాడైతే ఎవడో దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి తాకట పెట్టవు. సమస్య వచ్చిందని చెప్పి వ్యక్తుల దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది. మెళుకుగా రాకముందే ప్రార్థనతో ఉండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి వేడుకోవాలి. మనకున్నటువంటి ఆధిక్యత అదే. ఆయనే మనకున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు ఆయన. పలానా ఏదో ఊర్లో లేడు ఆయన, మనకి ఎన్నో కిలోమీటర్ దూరంలో లేడు ఆయన, మనకు సమీపముగా ఉన్నాడు. పిలువ వెంటనే ఆయన యాక్టివేట్కి వచ్చేస్తాడు. ఈరోజు మన సెల్ ఫోన్తో ఎక్కడైనా సరే ఈరోజు మనం వీడియోతో చూసి మాట్లాడగలుగుతున్నాం. మా చిన్నతనంలో లేదనే పరిస్థితి. ట్రంకాలు అని బుక్ చేయాల్సి వచ్చేది ఫోన్లో మాట్లాడాలంటేనే. ఇంకా మా తల్లిదండ్రుల స్థితిలో ఉన్నప్పుడైతే అసలు లేనటువంటి పరిస్థితి. చాలా చాలా రేర్ అయినటువంటి పరిస్థితి అది. కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయనతో మనం మాట్లాడితే మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడిని ఎవరో ముందు మనం పరచనవసరంలా, ఎవరో ముందు తీసుకెళ్ళి దాన్ని దారిపోయిన అవసరంలా. దేవుడు మనకి సర్వదా సహాయం చేస్తాడు. అన్ని విధాల మనతో పాటు ఉండి నడిపించే దేవుడు. మనం ఆయన యొక్క ప్రాక్టీస్లో ఉన్నాం, ఆయనతో పాటు మనం ఉన్నాం. ఎప్పుడైతే అంగీకరించామో, నడుస్తున్నామో, మనం వెంటనే ఆయన దూతలు మనకు అపాయింట్ చేశాడు, బాడీ గార్డ్స్ ఏర్పాటు చేశాడు. అవసరాలు ఏమున్నాయో, ఏ సమయంలో ఏ అవసరం ఉందో, ఏ సమయంలో ఏ అవసరం ఉందో చూడమన్నాడు. అట్లాగా దేవుడు ఆ విధంగా మనందరికీ ఏర్పాటు చేశాడు. కానీ కష్టంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏం కనిపించినట్టే ఉంటుంది. కానీ ఆ సమయంలో దేవుడు కనబడతాడు, దేవుడు ప్రత్యక్షత మనకు వస్తుంది. వేచి ఉండాలి, దేవుని కొరకు చూస్తూ ఉండాలి, మన పని మనం చేస్తూ ముందుకు సాగాలి. కాబట్టి సాహసించి నువ్వేం చేయకూడదు? పాపం చేయకూడదు. అలాగే నిర్లక్ష్యం వహిస్తే ప్రవక్తలైనా సరే దేవుడు ఊరుకోడు. సాహసించి ఆయనకు ఎదురు చెప్పగలవాడు ఎవడు?
ఇప్పుడు కొండ ఉందండి, తయారు చేస్తున్నట్టు కుమ్మరిని వెళ్ళి అది అంటాకి లేదు. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు అంటాకి లేదు, ఎందుకంటే ఆయన చేతిలో ఉంది. మనందరం కూడా దేవుని చేతిలో ఉన్నాం. కాబట్టి మనం ఏంటి, వాళ్ళు అలాగ ఉన్నారు, మేము ఇలా ఉన్నాం, మా బ్రతుకులేంటి ఎలా అయిపోతున్నాయి, వాళ్ళ బ్రతుకులేంటి అలాగ అయిపోతున్నాయి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన తయారు చేస్తున్నాడు, మనకి ఆకారం వస్తుంది. ఇప్పుడు ఒక కుండ తయారైంది, అక్కడ పెట్టాడు, ఇక్కడ మట్టి పొద్దుండి ఆ కుండ ఏంటి అట్లా అయిపోయింది, ఇంకా నన్ను చేయలేదు. అది చూడు అప్పుడే యాక్టివేషన్లోకి వచ్చేసింది. పెద్ద ధనికులు తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో తీసుకుని మంచి మంచి స్థానంలో పెట్టారు. అందరు కలిసి అందులో నీళ్లు ఇచ్చి నీళ్ళ ద్వారా సాధ తీరుతున్నారు అని చెప్పేసి, ఇది ముందే మట్టి ముద్ద ఎక్కడే అనేసుకుంటా కూర్చుందనుకోండి, అది ఎలా కుదురుతుంది? ఇంకా చెయ్యేంటి? కాదు, నువ్వు ఒక సందర్భంలో వెళ్తావు, ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి తయారవుతున్నావు. నువ్వు అవుతున్నావు. అదే వాక్యం చెప్తుంది. యెషయా-గ్రంథం 49:9 మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమున్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీరికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? ఇతనికి ఏంటంట, వీరికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? సృష్టికర్త, నన్ను చేసావు, దానికి ఏంటి చేతులు లేవు, నువ్వెందుకనే చేతులు లేకుండా చేసావు చెప్పదగునా? సృష్టికర్తకి మనం ఏమైనా చెప్పగలమా, మనం ఏమైనా చేయగలమా? అలాంటి పరిస్థితుల్లో మనం లేము. నిర్లక్ష్యం వహించి మనం ఏం చేయకూడదు, సాహసించి ఆయనకి ఎదురు చెప్పకూడదు. ఇంకా నా స్థితి మార్పు రాలేదే, ఇంకా నా జీవితంలో ఇంకా అధిక స్థితిలోకి నేను ఎందుకు వెళ్ళలేదు, నేను మనశ్శాంతిగా జీవించాలని కోరుకుంటున్నానంటే, నీకు మనశ్శాంతి ఉంది, ఇచ్చే సమయంలో ఆయన ఇస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా సమాధాన పరిస్థితికే ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తాడు, శాంతి సమాధానాన్ని ఇస్తాడు. సాహసించి ఏం చేయకూడదంటే దేవునికి ఎదురు చెప్పకూడదు. ఆయన అందరికీ కూడా సమాధానం ఇస్తాడు. నాకు సమాధానం లేదంటే ఎట్లా కుదురుతుంది? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో 2వ మాట, సమాధానం ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. మనందరం కూడా సమాధానంగా ఉండాలని పిలిచాడు, కానీ సమాధానం లేదు మనకి. ఈరోజు సమాధానం లేదు. ఎందువల్ల? అది మనలో నుంచి దొంగిలించాలని చూస్తున్నటువంటి వాడితో మనకి పోరాటం జరుగుతుంది. పరీక్షించబడుతున్నాం, శోధించబడుతుంటాం. ఎందువల్ల అంటే కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ముద్ద ఏ విధంగా ఆకారం వచ్చే వరకు అనేక విధాలుగా అది మలచబడుతుందో మనము అంతే. మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి భయపడాల్సిన పని లేదు. మనకి ఆకారం వస్తుంది. ఆకారం మనకి పైకి కనబడే ఆకారం కాదు, ఆంతరికమైనటువంటి ఆకారాన్ని బిల్డప్ చేస్తున్నాడు ఆయన. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మేమన్నా జీవింపజేసేది. ఇప్పుడు రాకెట్ వెళ్తుంది, పైకి వెళ్తుంది, చంద్రమండలంలోకి వెళ్తుంది. అది మనకు కనబడేది ఎట్లా ఉంది? ఆ రాకెట్లాగా వెళ్ళిపోదు, అనేక పార్ట్లు వదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చివరికి వెళ్ళాల్సిన పార్టీ అక్కడికి వెళ్తుంది. మన ఆత్మ కూడా అంతే. అదేవిధంగా మనం చేరతాం నిత్యరాజ్యం. చేరాల్సింది పట్టుకుని వెళ్తుంది, కానీ అనేక సందర్భాలు అది విడిపోతూ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు వెంట్రుకలు ఉండవు తల మీద, తర్వాత వెంట్రుకలు వస్తాయి, గుబురుగా వస్తాయి, రాను ఊడిపోతూ ఉంటాయి. ఫుల్ బట్టపొరగా మారిపోద్ది, ఆకారం మారిపోద్ది, మనిషి కూడా మారిపోతాడు. చనిపోయే టయానికి 70-80 సంవత్సరాలు వచ్చేసరికి పళ్ళు గిళ్ళు మొత్తం ఊడిపోయి ఇంకా మనిషి ఎలా ఉంటాడు? ఈయన ఎక్కడికి వెళ్తాడు, ఉట్టెక్కనమ్మ స్వర్గానికి ఎగిందన్న డైలాగ్ ఒకటి ఉంది, ఒక సామెత ఉంది. ఈయన ఇంకా పరలోక రాజ్యం వెళ్తాను అన్నాడు. ఎంత మోసరాడు, ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడే కదా ఉంది అనుకుంటారు. కానీ చేరాల్సింది ఎక్కడ చేరింది? పరలోక రాజ్యం చేరింది. ఇంకోటి ఉంది, నరకం ఉంది. అక్కడ చేరుతామో ఎక్కడ చేరుతామో మన చేతిలోనే ఉంది. దేవుని కృప మనకు అనుగ్రహించబడింది. కానీ మనం కూడా నిర్లక్ష్యం వహించకుండా ఉన్నట్లయితే ఆ రాజ్యంలో చేరతాం, అలాగే చేర్చబడతాం. నిర్లక్ష్యం వహించాల్సినటువంటి వారంగా మనము ఉండకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9లో చెప్పబడుతుంది, మనం ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించారు. కాబట్టి మనం అందరం ఏం చేద్దాం? దేవుని శోధించద్దు.
దేవుని శోధించారంట. వాళ్ళందరూ శోధించడం వల్ల ఆయన కోపం తీసుకొచ్చి సర్పాల చేత వాళ్ళు చనిపోవటం మనం చూస్తాం. సంఖ్యాకాండంలో రాయబడినటువంటి మాట. ఆయన శోధించి ఆయన ఏం చేశారు? సర్పాల చేత కాటు వేయబడ్డారు, సర్పాల చేత చనిపోబడ్డారు వాళ్ళంతా. అలాగే ప్రభువు చిత్తముల కొరకు నిర్లక్ష్యంగా వ్యవహరించుట, ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా నిర్లక్ష్యమైనటువంటి జీవితం. వీళ్ళు వెళ్ళి ఏం చెప్పుకున్నారంట? యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకొని వార్లారా. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళిపోదాం, ఏం చేద్దాం? అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి. ఇందులో నిర్లక్ష్యం వహించరు. డబ్బు సంపాదించుకునే విషయంలో నిర్లక్ష్యం ఉండదు. చాలామంది సంపాదించుకోవటానికి వారి సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటారు. ఆ ముసుగులో దేవుని యొక్క సేవ చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. సంపాదన లేకపోతే ఆ మనిషి తట్టుకోలేడు, నిలబడలేడు. అదేమంటే దేవుని పని చేస్తున్నాను, దేవుని పనే చేస్తున్నాను. దీని దగ్గర నిర్లక్ష్యం వహించరు. ఈ విషయంలో నిర్లక్ష్యం ఉండదు. సంపాదన విషయంలో నిర్లక్ష్యత ఉండదు. ఎందుకంటే చాలా 1 సంవత్సరం చాలంట. అక్కడికి వెళ్తే పలానా చోట నాకు తెలిసింది, అక్కడంటా 1 సంవత్సరం కష్టపడితే చాలంట లాభమే. ఇక మన జీవితాంతం సెటిల్ అయిపోవచ్చు. అక్కడికి వెళ్తే 1 సంవత్సరం చాలంట. అంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి 10 కోట్లు అవసరం మనిషి జీవితానికి సంబంధించి 10 కోట్లు అనుకుందామండి. అక్కడ 20 కోట్లు వస్తుంది. 10 కోట్లు మనకు పోయిన 10 కోట్లు మనం సంపాదించింది మన తదనంతర పిల్లలకు ఉంటుందని చెప్పి ఆశతో 1 సంవత్సరం మనం అక్కడికి వెళ్ళి 20 కోట్లు సంపాదిస్తే 10 కోట్లతో మనం జీవించవచ్చు. మనకి ఇవ్వబడినటువంటి 40 సంవత్సరాలు అయితే మిగతా ఉన్నటువంటిది 10 కోట్లు మన పిల్లలకు దాసివారు అవుతాం. కాబట్టి ఒకానొక పట్టణానికి మనం వెళ్దాం. ఒరే పిచ్చివాడా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది? దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. హల్లెలూయా. అందరూ కూడా అంతే. అరే ఇంత బలవంతుడు ఏమయ్యాడు? ఈరోజు చాలామంది బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. చాలామంది మా చిన్నతనంలో చూసినప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి చాలా బలంగా ఉండే వ్యక్తి, కానీ ఆ బలవంతుని చేతుల్లోనే బలవంతులకి ఏమవుతుంది? హార్ట్ అటాక్లు వస్తుంది. ఆ బలమైనటువంటి ఆహారమే వారిని ఏం చేస్తుంది? హానికరం కలిగిస్తుంది. ఆ బలవంతుడే ఏమవుతున్నాడు? చిటికలో మాయమైపోతున్నాడు. వీడు ఉంటాడరా, ఇంకా చానాళ్ళు ఉంటాడరా, వీడు రోగిష్ట్రా, వీడు ఎప్పుడో చచ్చిపోతాడు అన్నవాడు వాడు బతుకుతున్నాడు, 100 ఏళ్ళు బతుకుతున్నాడు, వాడు 70-80 ఏళ్ళు దాకా బతుకుతున్నారు వాడు. కానీ బలవంతుడిగా కనబడుతున్నటువంటి వ్యక్తి పుట్టుకుమని చచ్చిపోయినట్టు కనబడుతుంది. అందుకే రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేదు మనం చెప్పుకోనవాలి. మనందరం కూడా అలాగే చెప్పుకోవాలి. దేవుడి చిత్తం అయితే ఇచ్చేద్దాం. రేపేం సంభవించినా మనకు తెలియదు. దేవుడి చిత్తం అయితే ఇచ్చేద్దాం. దేవుడు అనుగ్రహం ఉంటే చేద్దాం. దేవుడు ఆయుషిస్తే చేద్దాం. ప్రతి ఒక్కరు మనం మాట్లాడాల్సినట్టు మా చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పిన మాటలు ఇవి. మీరు ఎప్పుడు కూడా ఇలా లాభాల కోసం, సంపాదన కోసం ప్రణాళికలు వేసేసుకోవద్దు. దేవుడు చెప్తున్న మాట అదే. నిర్లక్ష్య జీవితం అన్నమాట, నిర్లక్ష్యమైనటువంటి వైఖరి. ప్రణాళికలు, డబ్బులకి ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఖర్చు ఎంత పెడదామో, ఎవడైతే తక్కువ ఖర్చు పెడతాడో, ఎవడైతే డబ్బుని చక్కగా దుర్వినియోగం చేయకుండా ఉంటాడో వాటితో మనం ఏం చేద్దాం? అసోసియేట్ అయ్యి చేద్దాం. ఈ ప్రణాళిక ఈ విధంగా చేద్దాం. మంచిదే, అది కాదంట్లా. జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమంటలా, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది అటువంటి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరి వహించడం వల్ల ఎంత పొరపాటు. ఇందులో ఉన్నటువంటి అంత టాక్టిక్స్, అంత టెక్నికల్ విషయాలు చూస్తే 1 సంవత్సరంలో వెళ్తే చాలంటారా, అక్కడికి వెళ్తే అని కనిపెట్టావు నువ్వు.
ఒక్క సంవత్సరంలో అక్కడికి వెళ్తే చాలు, మనతో పాటు మన తదనంతరం కూడా అది ఉంటుందంట. పద అని చెప్పి నువ్వు గమనించేసావుగా, దాన్ని ఖచ్చితంగా కరెక్ట్గానే చెప్పావు. కానీ అది కాదు నువ్వు చెప్పుకోవాల్సింది. ముందు నీ జీవం ఏ పాటిది, నువ్వు ఏ పాటి వాడివి, రేపేం జరగబోతుందో తెలియదు. ఈరోజు నీ జీవం ఏ పాటిది, రేపు ఏం జరుగుతుందో తెలియదు నీకు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోతుంది. ఇప్పుడే కదా కనపడి, ఇప్పుడే నిన్నే మాట్లాడాను, మొన్నే మాట్లాడాను, ఏమైపోయాడినా. కానీ మనకు ఆ భయం లేదు. హల్లెలూయా. నిరీక్షతో మనం ఉన్నాం, వేచి ఉన్నాం, ఎప్పుడు ఏది వచ్చినా సిద్ధంగా ఉన్నాం. దేవుని సన్నిధిలోకే కదా వెళ్ళేది. మనకు తెలుసు. తెలియలేను ఏమంటాడు, తాగుతున్నారా పోతావరా అంటే, పోతే పోనీ ఎక్కడ పోతా మనకేం తెలుసు. పోనీ తాగినోడు ఎక్కడ పడుకుంటాడో తెలియదు, అడిగి ఏం తాగాడో తెలియదు, ఏం తాగాడో తెలియదు, ఏం తిన్నాడో తెలియదు, ఎట్లా పడుకున్నాడో తెలియదు, ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియదు. ఆడి మురికాళ్ళలో పడుకుని కూడా అదేమనుకుంటాడు, వాటర్ బెడ్ అనుకుంటాడు. దిగిపోయిన తర్వాత తెలుస్తుంది, అది ఫోటో తీసి చూపిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది అంతే. కానీ క్రైస్తవులు అనేటందరూ కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేనివాడే భయపడాలి. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు, అక్కడ అకామిడేషన్ ఉంటేనే కదా మన ఆడికి వెళ్ళేది. ఈరోజు అమెరికా వాళ్ళు అకామిడేషన్ చూపిస్తే రాణిస్తారు. ఓకే, హోటల్ కాదు, అక్కడ మన సొంత మనిషి ఉన్నాడు, మన ఆడికి వెళ్తాం. ఉన్నాడు కాబట్టి మన ఆడికి వెళ్తాం. మనకేముంటుంది, ధైర్యం ఉంటుంది. అక్కడ ఎవరు లేరు, అక్కడికి వెళ్ళినా చూసుకుందాం పదా అని చెప్పి, అక్కడ ఏమైతే అయిందో చూద్దాం అని చెప్తే నీకు అకామిడేషన్కి ఎక్కువైపోయి నువ్వు వెళ్ళిన దానికన్నా అదనంగా భారం పడితే నువ్వేం చేస్తావు, ఏ విధంగా నువ్వు ఉంటావు. నిర్లక్ష్యం అది. నిర్లక్ష్య ధోరణి మనకి క్రైస్తవుడు అయినటువంటి మనందరికీ హానికరం. నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మనకి హానికరం. దాని జోలికి మనము వెళ్ళకూడదు. అలాగే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలి ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును పరులునై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. కానీ భక్తుల శోధన నుండి తప్పించుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అలాగే తీర్పు దినం వరకు కూడా దుర్నీతి పరులను, దురాశ గల వారిని, మలినమైనటువంటి వారిని, దుర్నీతి పరులను ఆయన ఎందులో ఏటాకి శిక్ష విధించబడ్డాక ఆయన తీర్పు దినం వరకు కావల్లో ఉంచుతాడు. ఆయన దానికి కూడా సమర్థుడే. వాడిని ఎక్కడికి కూడా వెళ్ళాడు. తప్పించుకుందాం అంటే కుదరదు. దేవుడు దానికి కూడా ఏం చేశాడంట, వాడు ఏర్పాటు చేసి ఉంచాడు. తీర్పు దినం వరకు కావలో ఉంచబడ్డకు ప్రభువు సమర్థుడు. వాళ్ళని కూడా ఉంచుతున్నాడు. వాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోడు. వాడు కూడా ఉంటాడు, వాడు కూడా దొరుకుతాడు. వాడు దొరికాడు, వాడిని కావలా పెట్టాడు, వాడికి కూడా కాపలా ఉంది. దేని కాపలా ఉంది, తీసుకెళ్ళి నరకంలో పడేయటాయి. ఎవడాడు, దుష్టుడు, దుష్టుని సంబంధి. లోకంలో పెరిమిటి గల పిల్లల కన్నా పెరిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ ఉన్నారు. అలాగే దుష్టులు అనమాట, వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే నీకు కనబడే వాళ్ళందరూ దుష్టులు కాదు, దుష్ట పనులు చేస్తున్న వారు దుష్టులు కాదు. వారందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎరగక చేస్తున్నారు. చెవులు ఉన్నవాడు వింటాడు అన్నాం మనం, వినుగాక అన్నాడు. అందరికీ చెవులు ఉన్నాయి. కానీ ఈరోజు హానికరము, ధూమపానం హానికరము, మద్యపానం హానికరం అని చెప్తున్నాం. వినిపించుకోవట్లా. అంత మాత్రాన వాడు మంచోడు కాదని అంటలా. అది దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యాన్ని వాళ్ళు చేరనీయకుండా చేస్తున్నాడు. వాడికి కూడా కాపలా ఉంది. దేవుడు వాడిని కూడా కాపాడుతున్నాడు. మరి వాడి మీద కూడా ఎండ వస్తుంది, వాడి మీద వర్షం పడుతుంది, వాడికి కూడా ఆహారం అందుతుంది, వాడు జీవిస్తున్నాడు, వాడు బ్రతుకుతున్నాడు. వాడు అందరిలాగా మనకన్నా ఇంకెక్కువ రాయల్టీగా బ్రతుకుతున్నారు. వాడికి కూడా కాపలా ఉంది. ఎందుకు తప్పిపోకూడదు, వీడిని తీసుకెళ్ళి అక్కడ పడేయాలి. ఇందువల్ల వీడి స్థానం అది ఏర్పాటు చేయటం, అంటే ఏర్తం కూర్చాలి. అన్నీ కూడా గోధుమల్ని గురుగుల్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయకుండా వదిలేస్తే ఎట్లాగా, మళ్ళీ ఇందులోకి వచ్చి కలిసిపోతాయి కదా. ఇంకెప్పుడు అలా కలవకూడదు. ఇంకా తీసుకెళ్ళాలి, వాడిని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, తీసుకెళ్ళి అక్కడ వేయాలి. వాడికి కూడా ఉంది, కాపలా కాస్తున్నాడు, వాడికి కూడా పెట్టాడు దేవుడు. ఆయన సమర్థుడు. ఒకడికే కాదు, మంచోడికే కాదు, అందరికీ కూడా ఉంది, కాపుదల ఉంది. నాకున్నాడు, నా కాపాడేవాడు నాకున్నాడు అంటే ఉన్నాడు. నిజమే, నిన్ను కాపాడేవాడు ఉన్నాడు, నన్ను కాపాడేవాడు ఉన్నాడు, మనందరిని కాపాడేవాడు ఉన్నాడు. కాబట్టి మనందరం ఈ విధంగా ఉన్నాం. ఈ భూమి కూడా ఇంకా అలా 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 జీవిస్తూ ఉంది.
నిర్లక్ష్య జీవితం చేసినట్టయితే మనకి హానికరం. ధూమపానము హానికరం, మద్యపానము హానికరం. అలాగే నిర్లక్ష్యం, క్రైస్తవుడు ఆ నిర్లక్ష్యం కూడా హానికరం. చివరిగా మనం చూసుకున్నట్టయితే నిర్లక్ష్యము, గర్వం యొక్క ఫలితం మనము చూద్దాం. కీర్తన గ్రంథం 10:2 చెప్పబడుతుంది, దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడు, వాడు యోచించిన క్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టుడు ఏం చేస్తాడంటే గర్విస్తాడు, దీనిని ఒడిగా తరుముచున్నాడు. మంచిగా ఉండేవాడిని ఏం చేస్తాడు? వాడు తరుముచున్నాడు. వాడు గర్వం చేత, అహంకారం చేత తరుముచున్నాడు. వాడు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకొందరు. ఎవరైతే దుష్టుడిగా ఉండి చేస్తున్నాడో వాడు చేసినటువంటి క్రియలకి వాడే నాశనం అయిపోతాడు. 11వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనం చెప్పబడుతుంది, అహంకారము వెంబడి ఏం చేస్తుందంట? అవమానం వస్తుంది. నిర్లక్ష్య ధోరణి చేస్తే తర్వాత అవమానించబడతావు. అహంకారం వెంబడి ఏముంది? అవమానం వచ్చును. అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కేవలం ఇదంతా కూడా ఆర్భాటమే. లోకంలో ఉన్నది శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. తండ్రి వల్ల పుట్టినవి కాదు అవి, లోక సంబంధమైనవే. ఏదో దేవుడి వల్ల వచ్చినాయి కాదు ఇవన్నీ, లోక సంబంధులు, లోకంలో ఉన్నటువంటి అవన్నీ కూడా. కాబట్టి క్రైస్తవుడు అయినటువంటి మనందరం కూడా నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి మార్గం ఇది. దీంట్లో కుడికి కానీ ఎడకి కానీ తప్పద్దు. ఎట్టి పరిస్థితిలో డీవేట్ అవ్వద్దు. ఆడితో పని లేదు, ఈడితో పని లేదు. ఆడికే వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, ఈడ నా దగ్గరికి వస్తాడు, ఆడ నా దగ్గరికి వస్తారు. ఎవడెవరి దగ్గరికి వెళ్ళరు. ఎవరి దేవుడు ఆడుకున్నాడు. అందరినీ ప్రేమించే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఈ సత్యం, హల్లెలూయా, ఈ సత్యం ఎరిగిన వాడు ఎవడు కూడా ఈ మాటలు మాట్లాడు, నిర్లక్ష్యం వహించడు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నుంచి సంతోషిస్తూ ఎదుటివాడిని కూడా ఏం చేయాలి? ప్రేమించే తత్వం రావాలి, ప్రేమ పంచే తత్వం రావాలి, ప్రేమలో పెంచే తత్వం రావాలి. వదిలేయకూడదు. దేవుడు అలా వదిలేస్తుంటే ఈరోజు మనం ఎట్లా ఉండేవాళ్ళమా? మనుషులు మనల్ని ఎప్పుడు వదిలేశారు? అవసరం ఉన్నవాడు అవసరం అయిపోయింది అనుకో వదిలేస్తాడు. ఇంకా అవసరం లేదు, వాడితో ఏం పని అవసరం లేదు, ఇంకంతే, అక్కడితో అయిపోయింది. ఇది క్రైస్తవ జీవితం. నిర్లక్ష్యం వహించద్దు. ఎవరో వదిలేశారు, ఎవరో మనల్ని ప్రేమిస్తున్నారు కాదు ఇక్కడ మనకు ముఖ్యం. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు విని మనం ప్రేమించాలి. ఎదుటోడు మనం ప్రేమించుకోవచ్చు, మనం ప్రేమించాలి. ఏ కీడు, ఏ ఆపద మనం తలపెట్టకూడదు. అది ఆ సత్యం మనం ఎరిగినట్లయితే సత్యవంతుడైనటువంటి దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం. ఆయన సంతోషించేవారు అవుతాం. ఆయన సంతోషించే బిడ్డలుగా మనం మారుతాం. ధూమపానం చేసిన వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఎన్ని అగచాట్లు పడుతున్నాడో, మద్యపానం చేసిన వాడు ఎన్ని సమస్యలు ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాడికి చెప్పినప్పుడు వాడికి అర్థం కాదు. ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు, బెడ్ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తాడు, నేను చేసిన తప్పు, నేను సాధించింది ఏం లేదు. హిట్లర్ అంతే కదా అందే, నా చేతులు బయట పెట్టండి, ఇది నా కోరిక. ఎందువల్లంటే నేను ఏమీ పట్టుకెళ్ళట్లేదు, ఎన్నో దేశాలు సాధించాలని తిరిగా, ఏమి పట్టుకెళ్ళట్లేదని చెప్పి ఉట్టి చేతులతో వెళ్ళాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుండా కనబడుతుంది కదా, ఆత్మను కూడా పాడు చేసుకుంటే నరకానికి వెళ్తాం. దేవుడు కోరుకునే నిత్యానందము మనలో ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. ఆత్మ జీవింపు చేస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనమే. అలాగని చెప్పి దాన్ని నువ్వు అది పాడు చేసుకోవద్దు. అది నీ దేవుని యొక్క ఆలయం. అది నువ్వు మంచితనంగా ఉన్నావంటే దేవుడు నివసిస్తాడు. నువ్వు సిగరెట్లు తాగుతూ మత్తు పానీయాలు, తర్వాత ధూమపానం ఇవన్నీ చేస్తే దేవునిలో ఉండడు, నీ గృహంలో నివసించడు. ఈ దేహం దేవుని యొక్క ఆలయం. ఈరోజు పెద్ద పెద్ద మందిరాలు కనబడుతున్నాయి, మందిరాలు ఉన్నాయి. మందిరాలు కాదు మనకి దేవుడు. మందిరాల్లో లేడు దేవుడు. ఈరోజు ఒకరోజు ఆయన కోరుకున్నాడు, ఆయన కోరుకోరా. దావీదు ఆయన కట్టాలనుకున్నాడు, నీ ఇంట్రెస్ట్ బట్టి నా కట్టమన్నాడు ఆయన. అసలు ఆయన నేను అక్కడ కాదు నివసించేది, నీ హృదయంలో నా హృదయంలో నివసించడా కోరుకుంటున్నాడు ఆయన. మనమే ఆయన దేవాలయం. కానీ మనం సంఘంగా ఆరాధించేది దేవుని యొక్క సన్నిధిలో, అది మనకి ఇంపార్టెంటే. కానీ మనలో నివసించాలని కోరుకుంటున్నాడు ఆయన. అది నివసించాలని కోరుకున్నాడు. కాబట్టి దేహాన్ని మనం ఏం చేయకూడదు? వివిధమైనటువంటి దుష్టుడు కార్యక్రమాలను మన హృదయం ద్వారా చేయకూడదు. అందుకనే కన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసేయమన్నాడు.
కాలు అభ్యంతరపరిస్తే కాలు, చెయ్యి అభ్యంతరపరిస్తే చేతిని నరికేయమన్నాడు. అంటే చేతులు కాళ్ళు నరికేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తే, కళ్ళు చూసినట్లయితే కళ్ళుని ఏం చేసేయమన్నాడు? పీకేసుకోమన్నాడు. 2 కళ్ళు ఉండే కన్నా ఒక కన్ను లేపన పరలోక రాజ్యం వస్తామని. అంటే ఫిజికల్గా పీకేయాల్సినటువంటి పని, కానీ పీకనవసరంలా. అంటే చనిపోవాలి ఆ విషయంలో. ఈ చెయ్యి తొందరపడుతుందా, దాని విషయంలో ఏం చేయాలి? నరికేయాలి, చేతిని కాదు. ఆ విషయం అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట. నరికేయాల్సుకున్నటువంటి పరిస్థితి అది, కానీ నరకనవసరంలా. దాన్ని నువ్వేం చేయాలి? కంట్రోల్ చేయాలి. నిర్లక్ష్యం వహించకూడదు, నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలి. మన క్రైస్తవ జీవితంలో మెలకుగా ఉండి ప్రార్థనాత్మక మనం ముందుకు సాగాలి. నిర్లక్ష్య ధోరణితో ఈరోజు అనేకులు కోల్పోతున్నారు. ఎంతో గొప్పగా వాడబడిన వారు కూడా నిర్లక్ష్యం వహించారు. ఎంత గొప్ప దైవజనులు ఎంతెంత గొప్పగా స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు కళ్ళ ముందు రాలిపోయిన వాళ్ళు కూడా కనబడుతున్నారు. వారు చేతుల నాశనం చేసుకుంది కూడా మనకి కనబడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం ఏం చేయాలి? నిర్లక్ష్యత వహించకూడదు. ఇవ్వబడింది మనకి జీవితం. ఆ జీవితంలో ప్రతి సంవత్సరం మనకి ఏమున్నది, క్రెడిట్స్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అవన్నీ చూసేది ప్రతి సంవత్సరం చూస్తాడు దేవుడు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా ఆయనకి లెక్క ఉంటుంది. ఈరోజు మంచి చేశాను, రేపు తర్వాత రోజే చేయనంటే కుదరదు. అదే 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాస్లో బాగానే చదివాను కదా, సెకండ్ క్లాస్లో చదవనంటే కుదరదు. సెకండ్ క్లాస్ చదవాలి, థర్డ్ క్లాస్, అన్ని క్లాసులు చదివితేనే మనం మన యొక్క ట్రాక్ ఎలా ఉందో చూస్తారు, మన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎలా ఉందో చూస్తారు. తద్వారా దానికి ఎలిజిబిలిటీ కాదా ఈయన అని చెప్పి ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఇవ్వబడినటువంటి దాంట్లో నువ్వు నిర్లక్ష్యం వహించినట్లయితే, ఫస్ట్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయని చెప్పి సెకండ్ క్లాస్లో నిర్లక్ష్యం వహించినట్లయితే, అందులో 50 వస్తాయి, ఇందులో 10 వచ్చినాయంటే నీ మచ్చ ఎప్పుడు ఉండిపోద్ది అక్కడ. అదే చెప్పింది, పడిపోయినటువంటి సైకిల్ మీద నుంచి పడిపోయినటువంటి కుమారుడిని క్షమించాడే కానీ తగిలినటువంటి దెబ్బ అది అలా ఉండిపోయింది. మనం ఈరోజు మంచి చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ క్లాస్లో చేసాం, బాగా చదివాం, సెకండ్లో ఇంకా, థర్డ్లో, ఫోర్త్లో ఇంకా రేంజ్లోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళాలి, అది ఎలా పెరుగుతుంది అలా పెరగాలి, ఆ విధంగా పెరగాలి. ఎదిగే కొద్దీ ఒదగమన్నారు. నువ్వు ఎత్తు పెరిగిపోతున్నావు, దిగు, కిందకి రా. ఏది ఎదిగే దాంట్లోంచి కిందకొద్దు, కిందకి నిలబడినట్టుగా ఉండాలా. కిందగానే నీకు సమీపంగా ఉన్నానని చెప్పేటట్టుగా మనము ధైర్యం ఇవ్వాలా. కాబట్టి నిర్లక్ష్య జీవితాన్ని వహిస్తే అది హానికరమది. క్రైస్తవుడా, నిర్లక్ష్యము హానికరమైనది. ఇది గుర్తిస్తే మనందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి సాహసించి పని చేయడానికి చేయొద్దు, సాహసించి దేవుడు పని చేయడానికి నిర్ణయించుకుందాం. సాహసించి మనల్ని ఇబ్బంది పెట్టినవాడు ఇంకోటిని ఇబ్బంది పెడదామని మన ప్రయత్నం చేయకూడదు. సాహసించి కుటుంబాలను కోల్చొద్దు, సాహసించి వ్యక్తులను దూషించొద్దు. తెలియని వారు అనేకులు దేవుని సువార్త తెలియని వారు ఉన్నారు. వారందరూ కూడా మనుషులే, మంచివాళ్లే. కానీ ఏదో ఒకరోజు వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు, దేవుడు వాళ్ళ ప్రేమ చూపిస్తాడు, దేవుడు ప్రేమను వారు ఎరుగుతారు. కాబట్టి వారిని మనం ద్వేషించొద్దు, వారిని మనము దూషించొద్దు. ఎంత క్రిటికల్గా దేవుడిని ఉమ్మివేశారండి. యేసు ప్రభు వారు ఇప్పుడు మనం వెళ్తుంటే రోడ్డు మీద ఇదే విధంగా మనం ఉన్నాం ఈ సంవత్సరంలో అనుకుందాం. మన కళ్ళ ముందు యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వసించావు. కళ్ళ ముందు వాళ్ళు ఉమ్ము వేస్తుంటే, పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా అధికారులుగా ఉండి ఉమ్ము వేస్తుంటే, వాళ్ళు శిక్షిస్తుంటే మనం ఏం చేయగలమా? అటువంటి యేసుక్రీస్తు వారిని ఆ రోజుల్లోనే ఉన్నటువంటి విశ్వసించిన వారందరూ కూడా ఏడ్చారు. ఏమి చేయలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారే సహించాడండి. మన దేవుడు సహించాడు ఆయన. కాబట్టి ఆయన చేసిన దాంట్లో మనం ఏ పాటి చేస్తున్నాం? వారు అంతకన్నా ఘోరంగా ఏమి అంటలా, అదే ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇంకా అనేకులు ఎరగనప్పుడు మాట్లాడతారు, కానీ వారు ఎరిగే సమయం వస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం, వారిని చూసి మన భక్తి జీవితాన్ని పాడు చేసుకుని మన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఏదో భయపడిపోయే మాటలు చెప్తున్నారు అనుకో. యేసుక్రీస్తు వారు దేవుడు అండి, ఆయన ఏదన్నా చేయగలడు. భయపడ్డాడు ఆయన, భయపడినట్ట అది అడుగు వెనకేసిందంటే పులి 10 అడుగులు ముందుకెళ్తుంది అంతే. మనం ఒక్క అడుగు వెనకేసామంటే విశ్వాస జీవితంలో ముందుకెళ్తాం, వాడిని సంపాదించుకోగలుగుతాం, మంచితనంతో సంపాదించుకోగలుగుతాం, మంచితనంతో ముందుకెళ్తాం. కాబట్టి పెరుగుతున్న కొద్దీ దేవుల్లో బలంగా ఉంటూ మరలా ఒదిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనందరితో మాట్లాడి విశ్వసిస్తున్నాను. ఆలకించిన మీ అందరికీ ప్రియపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రార్థన ద్వారా, చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ముగిద్దాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవా తండ్రి, నాయన క్రైస్తవుడు నిర్లక్ష్యము
నిర్లక్ష్యము హానికరమైనది అనే అంశం ద్వారా మాట్లాడగలటకు ఇచ్చిన కృపకే స్తోత్రం దేవా. ఈ మాటల ద్వారా మాకు మాట్లాడిన వందనాలు. ఈ కార్యక్రమం ఆలకించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, కాపుదలు తెచ్చండి. ఇంకా ఆత్మీయంగాను బలంగాను ముందు సాటుకు దేవా తండ్రి క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం వహించకుండా ధైర్యంతో ముందు సాటు సహాయం చేయండి. మాట్లాడగల కృపించినందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు ఆశ సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు చేస్తూ ఈ సన్నిధానాలు మాత్రం నడిపించమని మా ప్రియ రక్షకుడును అతి శీఘ్రంగా రానేసిన మొదలైన వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేట మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.